లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించాయి. తాజాగా మచిలీపట్నం లోక్సభ స్థానం విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. దివంగత నేత వంగవీటి మోహన్ రంగా కోడలు వంగవీటి రాధాకృష్ణ సోదరి అయిన వంగవీటి ఆశాకిరణ్కు మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపాలని జగన్ నిర్ణయించడం వెనుక లోతైన రాజకీయ వ్యూహం కనిపిస్తుంది. కృష్ణా జిల్లా రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ఉన్న క్రేజ్ మరియు సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని ఈ ఎత్తుగడ వేసినట్టు తెలుస్తుంది. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాపు సామాజిక వర్గం ఓట్లు అత్యంత కీలకం. వంగవీటి కుటుంబానికి ఈ వర్గం ఉన్న ఆదరణను ఓటుగా మలుచుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఆశాకిరణ్ రాజకీయాలకు కొత్త అయినప్పటికీ వంగవీటి వారసురాలిగా ఆమెకు ప్రజల్లో ఉండే గుర్తింపు కలిసొస్తుందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గత కొంతకాలంగా వంగవీటి రాధాకృష్ణ రాజకీయ ప్రస్థానంపై సందిగ్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఆశాకిరణ్ తెరపైకి తీసుకురావడం ద్వారా కాపు సామాజిక వర్గాన్ని జగన్ ఒక బలమైన సందేహం పంపినట్లయింది. ఈ నిర్ణయంతో కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహాన్ని కనిపిస్తుంది. వంగవీటి రంగ ఆశయాలను ముందుకు తీసుకెళ్తే మహిళా నాయకురాలుగా ఆశాకిరణ్కు ప్రజలు ముందుకు తీసుకెళ్లాలని వైసీపీ ప్రణాళికలు రచిస్తుంది. మచిలీపట్నం పరిధిలోకి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వంగవీటి అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారందరినీ ఏకం చేసి గెలుపు బాట పట్టడం ఇప్పుడు జగన్ ముందున్న ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా యువత మరియు మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆశాకిరణ్ అభ్యర్థిత్వం దోహదపడుతుందని భావిస్తున్నారు. ఈ నిర్ణయం కేవలం మచిలీపట్నం పరిమితం కాకుండా పక్కనే ఉన్న విజయవాడ పార్లమెంట్ స్థానంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రతిపక్ష కూటమి అభ్యర్థులను ఎదుర్కోవడానికి జగన్ ఇలాంటి సామాజిక అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ఆశాకిరణ్ ఎంపిక ద్వారా అటు సామాజిక వర్గ సమీకరణలను, ఇటు వారసత్వ రాజకీయాలను సమర్థవంతంగా మేళవించినట్లు కనిపిస్తుంది. రాజకీయాల్లో పై ఎత్తు వేయడంలో ధీటైన జగన్ ఈసారి మచిలీపట్నం కోటపై వైసీపీ జెండా ఎగరడానికి వంగవీటి బ్రాండ్ను ఎంచుకోవడం రాజకీయంగా పెను మార్పులను సంకేతం. ఓ మహిళా అభ్యర్థిగా ఆమె పట్ల సానుభూతి కూడా ఓట్ల రూపంలో మారుతుందని పార్టీ ఆశిస్తుంది. ఈ నిర్ణయం ప్రకటించినప్పటి నుండి నియోజకవర్గంలో చర్చలు మొదలయ్యాయి. అభ్యర్థి పార్టీలు కూడా ఈ ఎత్తుగడను ఎలా ఎదుర్కోవాలో అని ఆలోచనలో పడ్డాయి. ఆశాకిరణ్ వ్యక్తిత్వం, ఆమె విద్యాభ్యాసం మరియు వంగవీటి కుటుంబ వైవిధ్యం నేపథ్యం ఆమెకు ప్రధాన బలం. జగన్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఏపీ ఎన్నికల ఫలితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో చూడాలి. ఏది ఏమైనా మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా వంగవీటి ఆశాకిరణ్ రాకతో కృష్ణా జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రాబోయే రోజుల్లో ఆమె ప్రచారం మరింత ప్రజల స్పందన ఆధారంగా గెలుపోట్లు నిర్ణయించబడతాయి.